గోవింద్ నిహలానీది జరుగుతోంది. అది వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చాడు అతన్ని. అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి అంటాడు. ఇంకా పెడతారు, ఇంకా కేసులు పెట్టడం చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారట. ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలో మనం ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటిమాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జైలుకు పోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జైలుకు పోతుండేవాడు. లోపల హాయిగా ఉంటుందిరా అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. సరే రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చెల్లదు. వీడు వెళ్ళి చెప్తుంది, వాళ్ళు పోలీసులు చెప్పాలి, ఆవిడ లేదు. ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు అరెస్ట్ చేయడం లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళిస్తారు, బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలటువంటి తేలని కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చినవాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ టార్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని, అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు. ఇంకొక విచిత్రం ఏంటంటే పోలీసులు కాన్స్పిరసీ చేసేస్తారు. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు అందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్స్ వీళ్ళు సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊర్లో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చేయి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని ఏ కొవ్వూరు దాటిన తర్వాత టక్కున కారు వచ్చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసినట్టు వదిలేదు, వాళ్ళు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు? బోల్డ్ పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేం. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలం అనుకుంటే మనం బతకగలమా? మనకేం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్తో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలియదా? వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వెళ్తే ఫ్యామిలీస్ వరే మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర. నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడు పిల్లల్ని అడిగో ఎవరిలో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని కాపితే ఆ కొట్ట వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లు చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారట. ప్లేడర్ కుట్రేంటి అసలు? ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి? ఖచ్చితంగా చెప్తున్నానుగా శపమానం గచ్చతి. అది వాళ్ళకి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కితే వాళ్ళ కంట్రోల్ అవుతారు. ఎవరి మీద? ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసిచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటారు?